ఇవాళ మావోయిస్టులు అక్కడ ఉంటే వాళ్ళకి ప్రమాదం అన్న ఫీలింగ్ కూడా ఉంటుంది బేసిక్. ఇంకోటి ఇప్పుడు టూరిజం డెవలప్మెంట్ విపరీతంగా నడుస్తుంది. మీరు పాడేరు అరకు ఏరియాలో ఒకప్పుడు నేను వెళ్ళినప్పుడు అయితే నాకు బాగా గుర్తు, జ్వరాలతో చనిపోయిన రోజుల్లో నేను వెళ్ళినప్పుడు ఆయన ఇప్పుడు మంత్రిగా చేశారు బాలరాజు గారు, ఆయన అప్పుడు జెడ్పీటీసీ మెంబర్, ఆయన బండి మీద ఎక్కించుకుని తీసుకెళ్ళాడు లోపలికి. అప్పుడు కాంగ్రెస్ లో ఉండేవాళ్ళు ఆయన. అంటే నాకు తెలియని కూడా తెలియదు అయ్యండి. ముందు లోకల్ గిరిజనుడు ఒక ఆయన నన్ను ఎక్కడికో తీసుకెళ్లి బండి కొంత దూరం వెళ్తుంది, మళ్ళీ అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళటం, అక్కడ మళ్ళీ ఏర్పాటు చేసుకుని ఇట్లా బోలెడు అంత తతంగా ఉండేది ఆ రోజుల్లో. ప్లస్ అసలు తిండికి నానా తిప్పలు పడ్డా నేను. అనకాపల్లి నుంచి వెళ్తా అనకాపల్లిలో ట్రైన్ దిగా అనమాట. అప్పుడు అక్కడి నుంచి వెళ్ళాను. అక్కడ కాస్త ఫుడ్ అది పార్సిల్ తీసుకుని, ఈవెన్ ఆ తర్వాత నేను వైజాగ్ లో జాబ్ చేసేటప్పుడు ఎప్పుడు ఏజెన్సీకి వెళ్ళినా ఫుడ్ ఇక్కడ పార్సిల్ తీసుకుని వెళ్ళేవాడిని. అక్కడ సరైనది లభించేది. ఇవాళ చూస్తే టూరిజం అద్భుతంగా ఉంది, అక్కడ ఫుడ్ దొరుకుతుంది, అన్ని రకాల ఫుడ్లు దొరుకుతున్నాయి. అలాగా జనం ఇది పెరిగింది, ఉపాధి అవకాశాలు పెరిగింది. ఆ రోజుల్లో మనుషులకి పని దొరికేది కాదు, ఇవాళ రోజున మనుషులు దొరకట్లేదు పని చేయడానికి. ఆ స్థాయికి వచ్చినప్పుడు అయ్యంతా వద్దు, మళ్ళీ మీరు పాత రోజుల్లోకి మళ్ళీ పాత కాలపు నాగరికత తరహాలో బ్లౌజులు కూడా లేకుండా ఇట్లా కట్టుకుని ఉండండి, ఈ చేయమంటే ఎందుకుంటారు ఇవాళ జనం? అంటే నేను ఎందుకు అడిగానంటే, ఇప్పటికే మావోయిస్ట్ అగ్రనేతలను చాలా మందిని లేపేశారు ఇంకా ఎన్కౌంటర్ లో. ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర ఉన్నారని కొంతమంది